అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసుర 39వ భాగం. ఉదయం నిద్ర లేచేసరికి వేదాకి ఏకే కనిపించలేదు. 5 రోజులుగా అతను వేద కంటే ముందే లేచి జాగింగ్కి వెళ్తున్నాడు. అలానే వెళ్ళుంటాడని ఊహించిన వేద ఫ్రెష్ అప్ అయ్యి కిందకొచ్చేసరికి రైజా వస్తూ కనిపించింది. రాబిన్ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే వేద పరిగెత్తుకుంటూ వచ్చి, రైజా, వచ్చి రావటంతోనే గొడవేంటి? ఇంట్లోకి రా, ప్రాజెక్ట్ మీటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుంది అంటూ పిలిచింది. వేద మాట వినపడగానే రాబిన్ ఏం మాట్లాడకుండా గార్డెన్లో నీళ్లు పట్టడానికి వెళ్ళిపోయాడు. వేద, నువ్వే ఎస్టేట్కి బాస్వి కాబట్టి నాకు కొన్ని అధికారాలివ్వు. ఆ రాబిన్ గురించి మాత్రం నేనే చూసుకుంటాను. అవసరమైతే వాడిని ఈ పోస్ట్లో నుండి తీసి పడేస్తాను అంటూ రాబిన్ వైపు కోపంగా చూస్తూ వేద దగ్గరకొచ్చింది రైజా. ఆమెని కౌగిలించుకోగానే తన ఆత్మీయురాలు తిరిగొచ్చినందుకు హాయిగా అనిపించింది వేదాకి. ఇద్దరూ ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చున్నారు. జాగింగ్ నుండి తిరిగొచ్చిన ఏకే ఆ ఇద్దరిని చూసి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం, ఇద్దరు రెడీ అయి ఉండండి ఆ ఇద్దరిని చూస్తూ అన్నాడు. ఏకేని చూసి గుడ్ మార్నింగ్ చెప్తూ నిల్చున్న రైజా ఓకే బాస్ అని చిన్నగా వేదాకి బై చెప్పి తనకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయింది. వేద కూడా డ్రెస్ మార్చుకోవటానికి తన గదిలోకి వెళ్ళబోతూ ఉండగా, వేదా పిలిచాడు ఏకే. ఎస్ బాస్ అంటూ వచ్చి నిల్చుంది వేద. వేద నడుముని అతని బొటన వేలు చిటికిన వేలు తెరిచి 1 2 అంటూ జానలతో కొలిశాడు. ఈ మధ్య నువ్వు దేని మీద దృష్టి పెట్టట్లేదు, రేపటి నుండి నాతో పాటు జాగింగ్కి రా చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. వేదాకి తను లావ్ అయిందేమోనని అనుమానం వచ్చింది. హాల్లో ఉన్న కబ్బోర్డ్లోని టేప్ని తీసుకుని రైజా గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి గుండ్రంగా తిరుగుతూ తన్ని తాను చూసుకుంది. రైజా స్నానం చేసి బాత్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి వేద తన నడుముని టేప్తో కొలుచుకుంటూ కనిపించింది. హే, ఏంటి ప్రెగ్నెంటా? అందుకే నడుముని కొలుచుకుంటున్నావు? పెరిగిందా? వేద దగ్గరకొచ్చి భుజాలు పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ నడుముని చూసింది. నువ్వెప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు. అది కాదు, నా నడుము సైజు పెరిగిందా చూడు అంటూ అటూ ఇటూ వెనక్కి తలని తిప్పి తన నడుముని గమనిస్తూ అడిగింది వేద. నీ నడుము పెరిగిందా? నువ్వు తాగుతావా తింటావా? ఎలా పెరుగుతుంది? గాలిని తాగి బ్రతికే వాళ్ళకి అలాంటిదేమీ ఉండదు వెక్కిరిస్తూ అంది రైజా. లేదు బాస్, నన్ను రేపటి నుండి ఆయనతోటి జాగింగ్కి రమ్మన్నారు, అందుకే నా నడుము సైజు పెరిగిందేమోనని చూస్తున్నాను అద్దంలోనే గమనించుకుంటూ అంది వేద. అదా విషయం, బాస్ మంచి హస్బెండ్ కావాలనుకుంటున్నారేమో. ఇద్దరూ కలిసి జాగింగ్ చేస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు బాస్గా చుట్టం మానేసి భర్తగా చూడు. ఏం చెయ్యాలో రాత్రికి చెప్తాను వేద బుగ్గగిలుతూ నవ్వుతూ అంది రైజా. అప్పుడు ఏకే గొంతు వినపట్టంతో మీటింగ్కి టైం అవుతుందని తన గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వేద. అదే సమయానికి అర్జున్ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తన మొబైల్ రింగ్ అయింది. ఈ రాత్రికి నువ్వు నీ వేద, ఆహా, నివేదాతో మాట్లాడాలనుకుంటున్నావా? అలా అయితే నేను చెప్పిన ప్లేస్కొచ్చేయ్ అవతల వైపు నుండి అన్నాడతను. నిజమా? ఈరోజు రాత్రికేనా? అర్జున్ అనుమానంగా అడిగాడు. చెప్పింది చెయ్యి, నేనెప్పుడు అబద్ధం చెప్పను అంటూ అతను కాల్ కట్ చేశాడు. గదిలోకి వెళ్ళిన వేద బట్టల కోసం తన బ్యాగ్ తీస్తూ ఉండగా అడుగున ఉన్న డైరీ కనిపించింది. ఒక్కసారిగా తన మనసు గతంలోకి పరిగెత్తింది. అది వైజాగ్ బస్ స్టాప్. అక్కడంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎటువైపు వెళ్లాలో ఎలా నడవాలో అర్థం కావట్లేదు. చుట్టూ అంతా చూస్తూ అమాయకంగా తిరుగుతున్న వేద సాయంత్రం వేళకి బీచ్ని చేరుకుంది. అక్కడికెలా చేరుకుందో తనకే తెలియదు. మొదటిసారిగా సముద్రాన్ని చూడటంతో భయం వేసినా ఈ చుట్టూ ఉన్న జనసముద్రంలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక భయంగా అలానే కూర్చొని బీచ్ వైపే చూస్తూ ఉంది. చీకటి పడుతూ ఉన్న వేళ 3 వ్యక్తులు అటువైపు వచ్చారు. సుమారు 25 నుండి 30 సంవత్సరాలుంటాయి. ఎదురవుతున్న ఆడపిల్లల్ని వెక్కిరిస్తూ విసిగిస్తూ వేద కూర్చున్న వైపు నడుస్తూ వచ్చారు. దిగులుగా బాధగా కూర్చున్న వేదాన్ని చూస్తూ, ఎవడో వదిలేసెళ్ళినట్టున్నాడు, పిల్ల చూడటానికి సూపర్గా ఉంది. అరే మావా, నీకో గంట, నాకో గంట, వీడికో గంట అందులో ఉన్నవాడు ఒకడన్నాడు. వేదకి వాళ్ళ మాటలు విని భయంగా అనిపించి లెగిసి నిల్చుంది. నీకు కావలసిన డబ్బిస్తాను రా అంటూ ఒకడు వెళ్ళి వేద చేతిని పట్టుకోపోతుండగా
అతన్ని చెంప మీద గట్టిగా కొట్టింది. ఈ టైంలో ఇక్కడున్నావంటే నువ్వెలాంటి దానివో తెలుస్తుంది. నన్నే కొడతావా అంటూ మరొకడొచ్చి వేద భుజం మీద చెయ్యి వేశాడు. అతని చేతిని విదిల్చి తప్పించుకోబోతుండగా ఆమె భుజం వైపు ఉన్న బ్లౌజ్ వాడి చేతిలో చినిగిపోయింది. వేద వంకుని చేతికందిన ఇసుకని వాళ్ళ కళ్ళల్లో విసిరి అక్కడి నుండి పరిగెత్తుతూనే ఉంది. వాళ్ళు చాలా దూరం వెంటపడ్డారు. వేద ఆయాసపడుతూ పరిగెత్తుతూనే చివరికి రోడ్డుని చేరుకుంది. కంగారుగా వెనక్కి చూస్తూ పరిగెడుతూ ఎదురుగా వేగంగా వస్తున్న కారుకి అడ్డుపడింది. అందులో కూర్చున్న ఓ పెద్దావిడ, డ్రైవర్ కారాపు అని గట్టిగా అరవటంతో ఊహించని అతను కారు బ్రేక్ మీద ఒక్కసారిగా కాలు వేశాడు. ఢీకొట్టబోతున్న కార్ని చూడగానే వేదాకి భయం వేసింది. ఒక్కసారిగా దగ్గరగా వచ్చి కారు ఆగటంతో వేద మైకంతో కళ్ళు తిరిగి పడిపోయింది. కారులో నుండి దిగిన పెద్దావిడ వేద దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి భుజాలు పట్టుకుని లేపి నెమ్మదిగా దగ్గరికి తీసుకుని, డ్రైవర్, కారులో మంచినీళ్ళ బాటిల్ ఉంది, తీసుకురా అని డ్రైవర్కి చెప్పగానే అతను వెంటనే బాటిల్ని తీసుకొచ్చి ఏకే తల్లి శాలినీదేవికి అందించాడు. వేద చెంపల మీద తడుతూ ఆమెకి మంచినీళ్లు తాగించింది శాలినీదేవి. నెమ్మదిగా కళ్ళు తెరిచిన వేదాకి మసగ్గా కనిపిస్తున్న ఆమెను చూడగానే తన తల్లి నిర్మల గుర్తొచ్చి గట్టిగా హత్తుకుంది. వేద, రెడీనా ఏకే అంటూ గదిలోకొచ్చాడు. వేద ఒక్కసారిగా తన జ్ఞాపకాల నుండి బయటకొచ్చి ఆ డైరీని బ్యాగ్లో దాచేస్తూ ఏకేకి కనిపించకుండా దానిమీద మరో డ్రెస్ నుంచింది. ఏకే వేద దగ్గరకొచ్చి, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు అంటూ బ్యాగ్లో చూశాడు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటావా అంటూ ఆ డ్రెస్ని చేతిలోకి తీసుకోబోయాడు. వేదాకి భయం వేసింది. ఆ డైరీ అతని కంటపడితే ఆమెని ఎప్పటికీ క్షమించడని వణికిపోయింది. ఈ కలరేం బాలేదు అంటూ వేద చేతిని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి కబ్బోర్డ్లో ఉన్న మరో డ్రెస్సెస్ చూపించాడు. ఇవన్నీ నీకోసమే తెప్పించాను. నాకు పియ్యగా ఉండే టైంలో ఇవి మాత్రమే వేసుకో చెప్పి గది నుండి బయటకొచ్చేశాడు ఏకే. వేదాకి అన్ని రకాలుగా దగ్గరవ్వాలని అతని మనసు ఆరాటపడుతున్నా దానివల్ల అతను అనుకున్నది జరగదని ఆమెని దూరంగా పెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. ఏకే దగ్గరకొచ్చిన ప్రతిసారి అతని స్పర్శని అంగీకరించడమే కాదు, వేద ఆస్వాదిస్తుంది కూడా. వేద రెడీ అయ్యి వచ్చేసరికి ఏకే, రైజా మీటింగ్కి సిద్ధంగా ఉన్నారు. ఒక చిన్న టేబుల్కి ఎదురుగా ఏకే కూర్చున్నాడు. ఆ టేబుల్కి ఓ పక్కగా ఎడం చేతి వైపు వేద, వేద పక్కన రైజా కూర్చున్నారు. మీటింగ్ హాల్ కంటే భయంకరంగా ఉంది. రైజా తనలో తనే అనుకుని తనతో పాటు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఫైల్ని ఏకే చేతికి అందించింది. ఈ ప్రాజెక్టుకి యావరేజ్ వాల్యూ 50 crores. మన పెట్టుబడి అవి తీసేస్తే వచ్చే లాభం 5 కోట్లేనా అడిగాడు ఏకే. వేద ఏదో చెప్పాలనుకుంది. ఏకే ఆపి, వేద ఇటువైపురా అని పిలిచేసరికి ఎస్ బాస్ అంటూ అతని కుడి చేతి వైపు వచ్చి కూర్చుంది. ఇప్పటికైనా చెప్తావా ఏకే రైజాని చూస్తూ అన్నాడు. బాస్, అది వేద ఏం చెప్పిందో 45% తోటి ఇన్వెస్టర్స్తో మాట్లాడుకున్నాము అంటూ ఆ ప్రాజెక్టు గురించి రైజా తడబడుతూ చెప్పింది. వేద ఏం చెప్తే రైజా అది చేసింది, అంతేనా? ఏకేకి వేద దగ్గరగా కూర్చునేసరికి ఆమె ఒంటి మీద లావెండర్ స్ప్రే అతని ముగ్గు పుటాలకి మత్తుగా తాకింది. అతని మాటలకి రైజా తడబడుతూ తల ఊపుతుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి రైజా వైపు తిప్పి ఏదో చెప్పబోతూ ఉండగా అతని చేతిలో ఉన్న పెన్ కింద పడిపోయింది. అది చూసి తీయటానికి వేద వంగుంది. ఉద్దేశపూర్వకంగా పడేసిన పెన్నుని తీయటానికి అప్పుడే ఏకే కూడా వంగున్నాడు. పెన్నుని పట్టుకున్న వేద చేతిని కిందకి చిన్నగా లాగి ఆమె బుగ్గ మీద ముద్దిచ్చాడు. వేద కంగారుగా చూసింది. చిన్నగా కన్నుగీటి సరిగ్గా కూర్చున్నాడు ఏకే. టేబుల్ కింద నుండి లెగిసేసరికి వేద మొహంలోని భావాలు మారిపోవటంతో కింద ఏదో జరుగుంటుందని ఊహించింది రైజా. రైజా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు ఏకే చెప్పగానే రైజాకి ఏదో అర్థమైనట్టు వేద వైపు చూసి తల ఊపుతూ ఓకే బాస్ అంటూ నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏకే వేదాకి దగ్గరగా రాబోయాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, వేద ఈ డీటెయిల్స్ అన్ని పూర్తి చేసి నాకు మెయిల్ చెయ్యి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏకే. మధ్యలో రైజా వస్తూనే ఉంది. వేద సహాయంతో కొంత ప్రాజెక్ట్ని తెలుసుకుంటూ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తి చేశారు.
పనంతా పూర్తి చేసుకుని ఏకేకి మెయిల్ చేసి టైం చూసేసరికి సాయంత్రం 6 వేద, చాలా అలసిపోయాను. నా గదిలోకి వెళ్దామా? బోలెడు ముచ్చట్లు చెప్పుకుందాం. ఇవాల్టికి ఈ వర్క్ చాలు. బాస్ దగ్గర పిఏగా ఉండటం కంటే సెక్యూరిటీ హెడ్గా ఉండటమే మంచిది అని ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకొని వేదాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది రైజా. ఇద్దరూ కలిసున్నారని అర్థమైన ఏకే రైజాని మళ్ళీ పిలవలేదు. రైజా, వేద రాత్రి 8 సరే ఆ గదిని దాటి బయటికి రాలేదు. గార్డెన్లో చల్లగాలికి తిరిగొచ్చిన ఏకే స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళాడు. చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు రైజా, వేద. నిజంగా నాకంత ధైర్యం ఉంటుందా? నాకు భయం వేస్తుంది. బాస్తో మాట్లాడగలనా? భయంగా అడిగింది వేద. నిజం, నా మాట నమ్ము. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు తెలివుంది. ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడగలవు. బాస్ దగ్గర అలా ఉంటావు. ఒక్కసారి ఈ పని చేశావంటే బాస్తో కూడా ధైర్యంగా మాట్లాడతావు. పద పద. రైజా వేదాన్ని తొందర చేసింది. అలా ఏమొద్దు. నీకు వైన్ బాటిల్ కావాలి అంతే కదా? బాస్ గదిలో ఉంది. ఇద్దరం వెళ్దాం. బాస్ లేనప్పుడు చూసి నెమ్మదిగా తీసుకొచ్చేస్తాను అంటూ వేద, రైజా శబ్దం చేయకుండా ఏకే గదిలోకొచ్చారు. రైజా గుమ్మం దగ్గరే ఉంది. వైన్ బాటిల్ కోసం కబ్బోర్డు తెరవగానే బాత్రూంలో నుండి స్నానం చేస్తున్న నీళ్ల శబ్దం వినపడేసరికి వేదాకి ఒక్కసారిగా ఊపిరాగిపోయింది. భయపడకు, త్వరగా తీసుకునొచ్చే. రైజా చిన్నగా చెప్పటంతో కబ్బోర్డ్లో ఉన్న వైన్ బాటిల్ని అందుకొని వేగంగా బయటికి వస్తూ ఉండగా ఏకే బాత్రూమ్ డోర్ తెరుచుకుని బయటకొచ్చాడు. రైజా మళ్ళీ కనిపించకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వేదాన్ని ఏకే చూడటంతో ఆ అవకాశం లేకుండా పోయింది. వెంటనే ఆ వైన్ బాటిల్ని వెనకాల దాచిపెట్టేసింది. ఏంటి, ఎందుకొచ్చావు? వేద దగ్గరకొచ్చి జుట్టును టవల్తో తుడుచుకుంటూ ఆమె ముందు తల విదిలిస్తూ అన్నాడు. ఆ మొహం మీద పడ్డ నీటి చుక్కలకి వెంటనే కళ్ళు మూసుకుంది వేద. ఆ ఒక్క నిమిషంలోనే ఏకే వంగుని వేద పెదాల మీద చిన్నగా ముద్దిచ్చి వేద కళ్ళు తెరిచేసరికి తలని తుడుచుకుంటూ ఉన్నాడు. అది నిజమో తను ఊహించుకుందో వేదాకి అర్థం కాలేదు. స్పర్శ నిజమైన అనుభూతినిచ్చింది. షర్టు లేని అతన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండటంతో ఏంటి అలా చూస్తున్నావు? అడిగాడు ఏకే. వేద వేగంగా తల అటూ ఇటూ ఊపింది. ఏముంది చేతిలో అంటూ ఏకే దగ్గరగా వస్తూ ఉండగా తన వెనకాల ఉన్న టేబుల్ మీద వైన్ బాటిల్ నుంచి దానికి అడ్డుగా నిల్చుని 2 ఖాళీ చేతుల్ని తిప్పుతూ, ఏం లేదు బాస్, ఇందాక నేను ప్రాజెక్టు గురించి మెయిల్ చేశాను. అది మీకు వచ్చిందా లేదా అని చూద్దామని వచ్చాను. కళ్ళు తిప్పుతూ చెప్పింది వేద. ఏకే మంచం వైపు చూశాడు. అక్కడ ల్యాప్టాప్ కనిపించలేదు. మరి చూసావా? అడిగాడు ఏకే. అంటే దానికి ఎక్కువ టైం పట్టదు కదా, వచ్చేసి ఉంటుందని చూడకుండానే వచ్చేస్తున్నాను. వేద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండటంతో ఏకేకి కోపం వచ్చింది. బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వచ్చావా? గెట్ లాస్ట్. ఏకే అరవటంతో ఆ వైన్ బాటిల్ జాగ్రత్తగా పట్టుకొని అతనికి కనిపించకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది వేద. రైజా గదికి చేరుకోగానే ఆయాసపడుతూ ఆ బాటిల్ని రైజా చేతికి అందించింది. ఆ బాటిల్ని అందుకొని దానికి గట్టిగా ముద్దిస్తూ, స్వర్గం అంటే ఇది, చూసుకో ఇంకా నీకెన్ని నేర్పిస్తానో అంటూ రైజా బాల్కనీలో కూర్చొని 2 గ్లాసుల్లో వైన్ పోసింది. ఏం ఆలోచిస్తున్నా వేదా, రా త్వరగా పిలిచింది రైజా. ఆ నాకొద్దులే, నేను కిచెన్లోకి వెళ్ళి పాలు తెచ్చుకుంటాను. వేద వెళ్ళి రైజాకి కంపెనీ ఇవ్వటానికి వెచ్చగా ఉన్న పాల గ్లాస్ తెచ్చుకుంది. ఒక్క గ్లాస్ తాగితే ఏమీ కాదు, డాక్టర్స్ కూడా చెప్పారు. కొంచెం తాగి చూడు, బాస్ ముందు ధైర్యంగా మాట్లాడతావు. రైజా ఒప్పించింది కానీ వేద ఒప్పుకోలేదు. రైజా తన గ్లాస్ అందుకొని కొంచెం కొంచెం తాగుతూ, పియ్యగా ఉండటానికి ఒక టైం ఇచ్చారు. ఆ తర్వాత బాస్ నీకు భర్తని లోబర్చుకోవటం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేయి. కొన్ని చిట్కాలు నేను చెప్తాను, వాటితో చెలరేగిపో. వేద చిన్నగా నవ్వింది. బాస్ నీ భర్త అనటం ఆమెకి చాలా నచ్చింది. వేద ఆదమర్పుగా ఉన్నప్పుడు పాల గ్లాసులో వైన్ పోసింది రైజా. వేదాకి రుచిలో తేడా తెలిసిపోయినా కొంచెం తాగమంటూ బలవంతం చేసింది రైజా. మొదటి గ్లాస్ బలవంతంగానే తాగింది. 2వ గ్లాస్ ఇంకొంచెమంటూ తాగింది. 3వ గ్లాస్
రైజా అడగకుండానే మత్తుగా మొత్తం తాగేసింది. గదిలో ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ ఉన్న ఏకే టైం చూసేసరికి 9:30 అయింది. వేద ఇంకా రాలేదు. వేదా, పాలు తీసుకురా. ఏకే గట్టిగా అరిచాడు. ఎలాంటి శబ్దం రాలేదు. 2-3 సార్లు పిలిచాడు. వేద పలక్కపోవటంతో విసుగ్గా బయటకొచ్చి వేద గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తిరిగి తన గదికొచ్చి ఫోన్ చేశాడు. ఏకే రూమ్లో ఉన్న టేబుల్ మీద ఫోన్ మోగింది. వేద అక్కడే మర్చిపోయింది. రైజా గదిలోనే ఉంటుందని అర్థమై అక్కడికి వెళ్ళాడు ఏకే. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళటానికి అది వేద గది కాదు. ఇబ్బందిగానే 2 సార్లు చిన్నగా తలుపు తట్టాడు. లోపల నుండి ఎలాంటి శబ్దం రాలేదు. రైజా, రైజా పిలిచాడు ఏకే. ఎటువంటి మాట వినిపించట్లేదు. కొంచెం గట్టిగా తలుపు కొట్టాడు. అయినా లోపల నుండి ఎలాంటి మాట వినిపించలేదు. కొంచెం ఆలోచిస్తూనే గట్టిగా తలుపు తోశాడు ఏకే. అక్కడ జరుగుతున్నది చూసి విగ్రహంలా నిల్చుని అలానే చూస్తూ ఉండిపోయాడు. మంచం మీద ఓ పక్కగా ఉన్న రైజా మొబైల్లో రంజితమే రంజితమే అంటూ గట్టిగా పాట వినపడుతోంది. ఇద్దరు మంచం మీద చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఊగుతూ డాన్స్ చేస్తున్నారు. వేదాని ఎప్పుడలా చూడకపోవటంతో షాక్ అయ్యాడు ఏకే. కొంచెం నిభాయించుకుని వేదా అంటూ గట్టిగా అరిచాడు. రైజా తుల్లిపడి ఆగిపోయింది. ఆ పాట మోగుతూనే ఉంది. వేద డాన్స్ చేస్తూనే ఉంది. రైజా అప్పుడప్పుడు తాగుతూనే ఉంటుంది. ఆమె తాగిన దానికి పూర్తిగా మత్తులోకి దిగలేదు. వేద ఒళ్ళు మర్చిపోయి ఏదో మాయలో ఉన్నట్టు ఊగుతోంది. వేద, బాసొచ్చారు. వేదాన్ని కుదురుగా నిల్చోపెట్టడానికి ప్రయత్నిస్తూ తన మొబైల్లో ఆ పాటను ఆపేసింది రైజా. ఆ పాటనెందుకు ఆపావు? మత్తుగా అడిగింది వేద. వేద, కిందకి దిగు, ఏకే కోపంగా అన్నాడు. వేద ఏకేని చూసి మంచం దిగి సడన్గా అతని దగ్గరకొచ్చి గట్టిగా హత్తుకుంది. ఆమెను దూరంగా జరిపి ఏం చేస్తున్నావు? కోపంగా అడిగాడు. ఇదంతా చూస్తున్న రైజాకి తన ఫ్యూజ్ తనే పీక్కున్నట్టు అనిపించింది. నేనేం చేస్తున్నాను? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఏకే వైపు రైజా వైపు చూస్తూ అంది వేద. రైజా, వాట్ హ్యాపెండ్? ఏకే కోపంగా అడగటంతో రైజా తడబడుతూ అది బాస్, పార్టీ చేసుకున్నాము అని తడబడుతూ పక్కకి చూసింది. ఏకే చుట్టూ చూశాడు. బాల్కనీలో ఉన్న టేబుల్ మీద ఖాళీగా ఉన్న వైన్ సీసా కనిపించింది. ఇదంతా తెలివుండే చేశావా? రైజా మీద కోపంగా అరిచి వేద చేతిని పట్టుకొని రా వెళ్దాం అంటూ లాక్కెళ్ళబోయాడు. వేద అతని చేతిని విదిల్చింది. ఆహా, నేను రాను. నువ్వు నా భర్తవి. నేను ఏదైనా మాట్లాడొచ్చు అంటూ ఏకే భుజం మీద తలవాల్చేసి రైజా వైపు చూస్తూ నువ్వే చెప్పావు కదా రైజా, నా భర్త ముందు ఎలా అయినా ఉండొచ్చని. వేద మత్తుగా అనగానే రైజాకి మూర్ఛ వచ్చినంత పనైంది. ఇదంతా చేసినందుకు నీకిప్పుడు కాదు, పనిష్మెంట్ రేపుంటుంది. రైజాని చూస్తూ కోపంగా అని వేద చేతిని పట్టుకుని లాక్కెళ్ళబోయాడు ఏకే. వేద చిన్నపిల్లలా మారం చేస్తూ ఆనందు, నువ్వు నవ్వితే చాలా బావుంటావు. ఇప్పుడెందుకు అలా ఉన్నావు? నువ్వు నవ్వుతూ మాట్లాడు. అతని 2 బుగ్గల్ని పట్టుకొని నవ్వమన్నట్టు పెదాల్ని సాగదీస్తూ అంది. రైజాకి ఏం చెయ్యాలో అర్థం కాక నుదురు కొట్టుకుంది. ఏకే వేద చేతుల్ని విసురుగా దూరంగా తోసేశాడు. ఇప్పుడు నన్నెందుకు కొడుతున్నావు? అయినా నువ్వంటే నాకు ఇష్టమే. కొంచెం నవ్వు. నువ్వు నవ్వితేనే నేనొస్తాను అంటూ బాచిమెట్లేసుకొని నేల మీద కింద కూర్చుండిపోయింది వేద. సరే, నవ్వుతాను లే అంటూ ఆమె భుజం పట్టుకుని పైకి లేపాడు. అదిగో మళ్ళీ కోపంగా చెప్తున్నావు. నవ్వుతూ చెప్పు. ఏకే ఇంక చేసేదేం లేక నవ్వనట్టు చిన్నగా నవ్వాడు. ఈసారి రైజా షాక్ అయింది. అలా కాదు, పెద్దగా నవ్వాలి, చాలా పెద్దగా నవ్వాలి. వేద గుండ్రంగా తిరుగుతూ అతని బుగ్గలు పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ అంది. రైజా వైపు కోపంగా చూశాడు. వెంటనే వెనక్కి తిరిగింది. అదిగో, ఎప్పుడు నువ్వు కోపంగానే ఉంటావు. నువ్వు నా భర్తవి. నాకు నచ్చినట్టు ఉండొచ్చు. వేద మత్తుగా అనటంతో ఎవరు చెప్పారు? ఇదంతా ఎవరు చెప్పారు? ఏకే కోపంగా అన్నాడు. రైజు బేబీ చెప్పింది. రైజాకి ఆ బాల్కనీలో నుండి దూకి ఎటైనా పారిపోవాలి అనిపించింది.
వెనక్కి తిరిగి ఏకేని చూడలేకపోతుంది. వేద కళ్ళు పట్టేసుకోవాలనుకుంది. పిడికిలి బిగించి పళ్ళు నూరుతూ రైజా వైపు చూశాడు ఏకే. నవ్వే ముందలా చెయ్యకూడదు, హాయిగా నవ్వాలి, అప్పుడు ఫ్రీగా ఉండాలి అంటూ అతని పిడికిలి విడదీసి అతని బుగ్గ మీద చెయ్యి వేసింది. వేదాన్ని చూసి పళ్ళు చూపిస్తూ పెదాలు విడదీసి, చూడు, ఇంత నవ్వితే చాలా, ఇంకా నవ్వాలా అని కోపంగానే అన్నాడు. "హుం, నువ్వు మంచిగా నవ్వలేదు." వేద మారం చేసింది. ఈసారి ఏకేకి మంచిగా నవ్వక తప్పలేదు. నవ్వానుగా, వస్తావా ఇంకా ప్రేమగా అడిగాడు. "ఉమ్, ఇప్పుడొస్తాను. నా ఆనంద్ చాలా మంచివాడు." అతని గదిలోకి తీసుకెళ్ళబోతుంటే, వద్దు, మనం గార్డెన్లోకి వెళ్దామా అంటూ చేత్తో చూపిస్తూ అటువైపు కదిలింది వేద. గదిలో ఉన్న రైజా 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని కూలబడిపోయింది. వేద భుజం మీద చేతులు వేసి గార్డెన్లోకి నడిచాడు ఏకే. వస్తున్న ఆ ఇద్దరిని చూసిన రాబిన్, ఇద్దరు చాలా బాగున్నారు అని నవ్వుకుంటూ మనసులోనే అనుకొని అక్కడ నిలబడకుండా హాలు వైపు నడిచాడు. వేద గార్డెన్లోకి రాగానే ఏకేని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉయ్యాలలో కూర్చొని, ఎందుకలా చూస్తున్నావు, రా, ఏకేని పిలిచింది. వచ్చాను. ఏంటి? మనమిద్దరం భార్యాభర్తలం కదా. భార్యలా కూర్చుంటే భర్త వెనకాల నుండి ఊపాలి. వెళ్ళు, ఊపు. వేద అనేసరికి ఏకేకి నవ్వొచ్చింది. వేద వెనక్కా వెళ్ళి ఉయ్యాలని చిన్నగా ఊపటం మొదలుపెట్టాడు. ఇదంతా నీకెవరు చెప్పారు అడిగాడు. రైజు బేబీ చెప్పింది. రైజు బేబీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ మాట వినగానే ఏకేకి చాలా కోపం వచ్చింది. వేద దగ్గరికి ఎవ్వరూ రాకుండా, తన మనసుకి ఎవ్వరూ దగ్గర అవ్వకుండా చూడాలి అనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు రైజా ఇష్టమని అనేసరికి కోపం వచ్చింది. ఇంకా ఏం చెప్పింది నీ రైజు బేబీ అంటూ ఉండగా వేద ఉయ్యార్లో నుండి పడిపోబోయింది. ఏకే తన చేతిని పట్టుకోబోతూ ఉంటే వేద ఆపి, నేనేమి పడిపోను, వేద దృఢంగా ఉంటుంది. అలా ఉండే వేద ఆనంద్కి పడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ ఇష్టం ఆనంద్ కుమార్ అంటే. ఆ మాటకి ఏకే మనసు చల్లబడింది. వేద వెనకాల నుండి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. నిజంగా నేనంటే ఇష్టమా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అవును, నా ఆనంద్ బేబీ చాలా ఇష్టం. ఆనంద్ బేబీనా? నేను బేబీనా? నవ్వుతూ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ, కాదు, నీకు నాకు పుట్టిన బేబీ. ఆ మాట వినగానే ఏకే మొహం కోపంతో మారిపోయింది. ఒకవేళ మనకి బేబీ పుడితే నువ్వు నన్నింతగానే ఇష్టపడతావా అని లెగిసి నిల్చుని ఆమెకి ముందు నిలబడి కోపంగా అని, ఆ తర్వాత వచ్చే వేద మాట వింటం ఇష్టం లేక కోపంగా ఇంటివైపు అడుగులు వేశాడు. నీ భార్యనలా విడిచిపెట్టి వెళ్ళకూడదు. వేద అరుస్తూనే ఉంది. ఏకే అదేం పట్టించుకోకుండా కోపంగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతనికెందుకో విసుగ్గా అనిపించింది. మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది. గదిలో చుట్టూ ఉన్న వస్తువుల్ని కోపంగా కింద పడేస్తూ కిటికీ దగ్గరకొచ్చి గార్డెన్లో తొంగి చూశాడు. ఉయ్యాల దగ్గర వేద కనిపించలేదు. ఓ గాడ్, మళ్ళీ ఎక్కడికెళ్ళింది అనుకుంటూ గార్డెన్ వైపు వచ్చాడు ఏకే. ఇందాక కోపం వచ్చిన ఏకే గార్డెన్లో నుండి ఇంట్లోకి వెళ్తుంటే వేద మత్తుగా మాట్లాడుతూ తడబడుతూ నడుస్తూ అతని వెనకాలే వెళ్ళబోయింది. కానీ అడుగుల తడబాటుతో ఇంట్లోకి వెళ్లకుండా తన దారి మార్చి గార్డెన్ వెనక్గా నడవటం మొదలుపెట్టింది. ఆ ఇంటి వెనకాల దాక్కున్న అర్జున్ మొబైల్కి ఓ అపరిచిత వ్యక్తి కాల్ చేశాడు. నివేద వస్తుంది, ఒక్క 15 నిమిషాలు మాత్రమే నీకు టైం ఉంది. ఈలోపు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అదంతా మాట్లాడేసేయ్. ఏకీకి చిక్కావో నువ్వు ప్రాణాలతో దొరకవు, అపరిచిత వ్యక్తి అన్నాడు. ఆమె నన్ను ప్రేమించింది. నేనంటే ఆమెకి చాలా ఇష్టం. బలవంతంగా లొంగబరుచుకుని ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆ ఏకేగాడు. వాడు భయపడాలి, నేనెందుకు భయపడాలి? అర్జున్ కోపంగా అన్నాడు. ఆల్రెడీ వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు. నువ్వు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి కలు చెప్పి అతను కాల్ కట్ చేశాడు. అర్జున్ ఇంటి వెనకాల నుండి పక్కగా వచ్చి మత్తుగా నడుస్తున్న వేదాన్ని చేతిని పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు.
అతని దృష్టిని 5 నిమిషాలు మాత్రమే మరల్చగలను. మొబైల్లో ఆ వ్యక్తి చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు అర్జున్. కాల్ కట్ చేసిన అతను మనసులోనే నవ్వుకొని, నువ్వు కాదర్జున్, ఆ దేవుడే దిగొచ్చి ఆమెకి ఏది చెప్పినా నమ్మదు. ఇదంతా నీకు నేను చెప్పి నా సక్సెస్ రేట్ని తగ్గించుకోలేను. ఆ వేదాకి తెలియని రహస్యాలు నాకు చాలా తెలుసు. మీ ముగ్గురు జీవితాలతో నేనాడుకుంటాను అని అనుకున్నాడు. నివ్వి, ఎలా ఉన్నావు? నేను అర్జున్, ఆత్రుతగా అడిగాడతను. అర్జున్, నువ్వా? ఇంకా బ్రతికే ఉన్నావా? అది నీ అదృష్టం. మా అమ్మని నాన్నని ఏడిపించావు. నా కుటుంబానికి నన్ను దూరం చేశావు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా సంతోషాన్ని పాడు చెయ్యాలనా? వేద మగతగా మాట్లాడేసరికి అర్జున్ ఆశ్చర్యపోయాడు. అతను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇప్పుడు నాతో వచ్చే. ఏకే ఇప్పుడు మనల్ని ఏమీ చేయలేడు. నిన్ను జాగ్రత్తగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తాను అంటూ ఆమె చేతిని పట్టుకొని ముందుకి తీసుకెళ్ళపోయాడు. వేద అతన్ని దూరంగా తోసేస్తూ, ఏం లేదు, నేనిష్టంగా పెళ్లి చేసుకున్నాను. ఆనందిని ప్రేమించాను అని కళ్ళు మూసుకుని చెప్పింది వేద. అర్జున్కి చాలా కోపం వచ్చింది. నువ్వు నన్ను ప్రేమించావు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నావు. మీ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మాట మారుస్తున్నావు. రాక్షసివి. నన్ను మోసం చేశావు. నీ వల్లే నా జీవితం మొత్తం నాశనమైంది అంటూ వేద మీదకి రాబోతూ ఉండగా అతన్ని వేద తోసేసింది. అర్జున్ వేగంగా తిరిగొచ్చి వేద చెంప మీద 4 వేళ్లచ్చులు పడేలా గట్టిగా కొట్టాడు. ఒక్కసారిగా నేల మీద పడిపోయింది వేద. వేద ఉయ్యాల్లో కనిపించకపోయేసరికి గార్డెన్లోకి తిరిగొచ్చిన ఏకేకి చెట్టు పొదల్లో నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుతున్నట్టు శబ్దం వినిపించింది. వెంటనే ప్యాంటు పాకెట్లో ఉన్న గన్ను తీసి ఆ శబ్దం వస్తున్న వైపు గురిపెట్టి నెమ్మదిగా పొదల వైపు వెళ్ళాడు. అక్కడ ఏదో ఆడియో రికార్డు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువు కనిపించింది. దాన్ని తీసి కిందకి గట్టిగా విసిరి కొట్టేసరికి ముక్కలు ముక్కలైపోయింది. వేద, ఎక్కడున్నావు? ఎవరో వచ్చారన్న అనుమానంతో అటూ ఇటూ చూస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు ఏకే. వేద అక్కడ కింద పడిపోయి కనిపించింది. ఎదురుగా ఎవరో ఉన్నారు. అతన్ని చూస్తూనే గన్తో షూట్ చేయబోయాడు ఏకే. అంతకంటే ముందే గన్ పేల్చిన శబ్దం వినపడింది. ఏకే ఆగిపోయి వేద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ వెనకాలే కనిపించిన మరో వ్యక్తిని గన్తో షూట్ చేసి వెంటనే వేదాన్ని తన చేతుల మీద ఎత్తుకొని పరిగెత్తుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు. డాక్టర్ కిరణ్, గాయం అప్పుడే మానుతుంది కాబట్టి ఎక్కువ బరువులు ఉన్న వాటిని ఎక్కువసేపు లేపద్దు అన్న విషయం గుర్తొచ్చింది. కానీ అలాంటి పరిస్థితిలో వేదాన్ని అక్కడ విడిచిపెట్టలేక ఆమెనెత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు ఏకే. ఎదురుగా రాబిన్, రైజా కనిపించారు. 5 నిమిషాల క్రితం ఏకే వేద కోసం వెళ్తూ ఉండగా లోపల రాబిన్, రైజా ఎప్పట్లానే గొడవ పడుతూ ఉన్నారు. ఇప్పుడెందుకు హాల్లోకి వచ్చావు? కుర్చీ ఏదో మనిషి ఏదో తెలియట్లేదా? అంతగా తాగేశావా? సోఫా సెట్కి సంబంధించిన కుర్చీలోని రైజా కూర్చోబోతూ ఉండగా ఆమెని ముందుకు తోసేస్తూ రాబిన్ లేచి కోపంగా అన్నాడు. ఓ, నువ్వున్నావా? నీ కలరు ఆ సోఫా కలరు ఒకేలా ఉంది. పైగా ఆ సేమ్ కలర్ షర్టు వేసుకున్నావు. నేను తాగున్నా అంటున్నావా? అతన్ని చిరాగ్గా చూస్తూ అంది రైజా. నీకు సరిగ్గా కళ్ళు కనిపించట్లేదని చెప్పు. నా కలర్ గురించి నీకెందుకు? ఇలా గొడవ పడుతూ ఉండగా వెంటనే గన్ షాట్ వినిపించింది. రైజా వెంటనే తన నడుం దగ్గరున్న గన్ని తీసి ముందుకి కదలబోతూ ఉండగా మరో గన్ షాట్ వినిపించింది. బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఏకే వేదాన్ని ఎత్తుకొని వేగంగా లోపలికి తీసుకొస్తున్నాడు. సార్, మేడంకి ఏమైంది? రాబిన్ కంగారుగా వచ్చాడు. ఏకే రైజా వైపు చూసి క్లియర్ చేయి చెప్పి వేదాన్ని ఎత్తుకొని మెట్లెక్కి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏం జరుగుంటుందో రైజా ఊహించింది. రాబిన్, నాకు కొంచెం లెమన్ వాటర్ ఇస్తావా ప్లీజ్? అది తాగితే గాని తాగిన మత్తు వదలదని రాబిన్ని అడిగింది రైజా. అసలు నీ దగ్గర గన్ ఎందుకుంది? ఆ గన్ పాకెట్లో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? రైజా చేసే పనేంటో తెలియక రాబిన్ అడిగాడు. ప్లీజ్ రాబిన్, కాసేపు మనం ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం. నాకు ఆ నిమ్మకాయ రసం తీసుకురా. జుట్టులోకి వేళ్ళని పోనిస్తూ బ్రతిమాలుతున్నట్టు అడిగింది రైజా. అడిగినంత కంగారుగానే ఆమె గార్డెన్లోకి వెళ్ళటం చూసి నిమ్మకాయ రసం కోసం కిచెన్లోకి వెళ్ళాడు రాబిన్. ఇంటి పక్కనే డెడ్ బాడీ కనిపించింది. అది ఎవరిదో తెలీదు. ఏకేకి శత్రువులు ఎక్కువ కాబట్టి ఎవరో ఒకరు అయ్యుంటారు అనుకుంది.
రైజాని వెతుక్కుంటూ వెనకాల నిమ్మకాయ రసం పట్టుకొచ్చిన రాబిన్ ఆ శవాన్ని చూస్తూనే, ఏంటిది? ఆ గంతో నువ్వు మర్డర్ చేశావా? ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, ఇప్పుడు దీనికోసం గొయ్యిని తవ్వాలి. ఆ గుణపము పార అందుకో అంటూ అతని చేతిలో ఉన్న నిమ్మకాయ రసాన్ని అందుకుని గబగబా తాగేసి ఆ గ్లాస్ని పక్కన పెట్టేస్తూ అంది. ఏంటిది? నువ్వు హత్య చేశావు, దానికి నన్ను సహాయం చేయమంటున్నావా? తీసుకెళ్తే పోలీసులు నిన్నే తీసుకెళ్తారు, దానికి నేనే సాక్ష్యం, అంతేగాని ఇలాంటి సహాయం నేను చేయను. రాబిన్ మాట్లాడుతూ ఉంటే రైజానే వెళ్ళి గుణపం పార తీసుకునొచ్చింది. ఇదిగో, పని కానివ్వకపోతే ఇదే గోతిలో బాస్ నిన్ను పాతి పెడతారు అంటూ అతని చేతికి గుణపాన్నిచ్చి తను పార పట్టుకొని నిల్చుంది. రాబిన్ కదల్లేదు. అలానే నిల్చునేసరికి రైజా వెనకాల నుండి నడుం దగ్గర చేతిని పెట్టి గన్ని బయటికి తీయబోయింది. ఓకే, నువ్వు వేరే దేశం నుండి వచ్చావు కాబట్టి నీకు సహాయం చేయటం నా ధర్మం, కాబట్టి చేస్తున్నాను. రాబిన్ చెప్పి పని మొదలు పెట్టగానే ఆ గన్ని లోపల పెట్టేసింది రైజా. అసలు ఇతనెవరు? మేడంని చూడనివ్వకుండా నన్నెందుకు లాక్కొచ్చావు? ఇతన్ని మన ఇంటికి ఇంత దగ్గరలో ఎందుకు పాతిపెట్టాలి? గుణపంతో తవ్వుతూనే రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు రాబిన్. నీకు బుల్లెట్ కావాలా, ఆన్సర్ కావాలా? అడిగింది రైజా. నాకేది వద్దు అంటూ తవ్వుతూనే ఉన్నాడు. ఆ గోతిని తవ్వటం పూర్తయ్యాక అందులో నుండి బయటకొచ్చాడు రాబిన్. సరే, కాల్ని పట్టు అంటూ రైజా ఆ శవానికి తలవైపు వెళ్ళబోయింది. హత్య చేసింది నువ్వు, నేనెందుకు నీ కాళ్ళు పట్టుకోవాలి? రాబిన్ కోపంగా అన్నాడు. నీ బొంత, నా కాలు కాదు, శవం కాలు. ఏకే దగ్గర ఇన్ని సంవత్సరాలుగా ఉండటం వల్ల రైజాకి ఇదంతా అలవాటే, కానీ రాబిన్కి ఇదంతా కొత్త. రైజా తలభాగం వైపు వెళ్ళి భుజాల్ని పట్టుకుని లేపుతూ, వద్దు, ఏం చూస్తున్నావు? ఇంకా ఎవరైనా గెస్ట్ రావాలా? పట్టుకో విసుగ్గా అంది రైజా. అది కాదు, మొదట ఏ కాలు పట్టుకోవాలి, కుడికాల ఎడంకాల? రాబిన్ అయోమయంగా చూస్తూ అన్నాడు. శవమేమన్నా గృహప్రవేశం చేస్తుందా కుడికాలు ముందు పెట్టి వెళ్ళటానికి? పట్టు. రైజాకి కోపం వస్తుందని అర్థమయ్యి రాబిన్ వెంటనే కదిలాడు. శవాన్ని గోతిలో పడేసి ఇప్పుడు భూమికి సమానంగా కప్పేయాలి, నాకు సహాయం చేయి కంగారుగా అంది రైజా. ఇంకా ఏం సహాయం చెయ్యాలి? ఇంతవరకు ఎవ్వరి కాళ్ళు పట్టుకోలేదు, అలాంటిది శవం కాళ్ళు పట్టించావు, నేను చేయను రాబిన్ మొండిగా అన్నాడు. రైజా మళ్ళీ గన్ను తీయబోతూ ఉంటే, సరేలే, ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటాను, ఇంకా ఎంతమంది కాళ్ళు పట్టాలో అంటూ రైజాతో పాటు మట్టెని వేస్తూ పని పూర్తి చేశాడు రాబిన్. వేదాన్ని గదిలోకి తీసుకెళ్లిన తర్వాత ఏకే చేతికి కొంచెంగా బ్లీడింగ్ అవుతున్నట్టు అనిపించింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వేద దగ్గరకొచ్చి కూర్చున్నాడు. చెంప మీద 4 వేల అచ్చులు కనిపించాయి. కోపంతో అతని రక్తం మరిగిపోయింది. ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఆమె చెంప మీద రుద్దుతూ ఉంటే అతని చేతిని పట్టుకొని, నా ఆనంద్ బేబీ, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకు, ఆనంద్ నా బంగారం అంటూ ఏదేదో మాట్లాడుతూనే ఉంది. ఏకేకి నవ్వు వచ్చింది. అప్పుడు తన మొబైల్ రింగ్ అవుతూ ఉండగా విసుగ్గా ఆ ఫోన్ని దూరంగా జరిపాడు. వేద బుగ్గకి ఆయింట్మెంట్ రాసి ఆమె నుదుటి మీద ముద్దివ్వబోతూ ఉండగా మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. కోపంగా కాల్ పికప్ చేసి, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే బిజీగా ఉన్నానని అర్థం, పదే పదే ఎందుకు చేస్తున్నావు? చేసింది ఎవరో చూడకుండానే గట్టిగా అరిచాడు ఏకే. ఏంటి, 4,000 అచ్చులు చూసి బాధగా ఉందా? అవతల వైపు గొంతును విని గుర్తుపట్టి స్క్రీన్ మీద నెంబర్ చూశాడు. ప్రైవేట్ నెంబర్ అనుంది. నా వేద దగ్గరకొచ్చావంటే చంపేస్తాను. నువ్వు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావని నాకు తెలుసు. వేద నాకెంత ముఖ్యమో నీకు అంతే ముఖ్యం. కానీ ఆమె నీడని తాకే దూరంలో కూడా నిన్ను ఉండనివ్వను. అయినా నువ్వు నా చేతుల్లో చవడానికి సిద్ధంగా ఉన్నావు. ఏకే గట్టిగా అరిచాడు. అవునా, అందుకేనా ఇన్ని సంవత్సరాలుగా నన్ను పట్టుకోలేకపోతున్నావు? నీ గురించి పూర్తిగా విషయం తెలిసిందంటే వేద నీతో ఉంటుందని నువ్వనుకుంటున్నావా? చాలా గాఢంగా ప్రేమించినట్టున్నావు. అర్జున్ చచ్చిపోయాడని నువ్వనుకుంటున్నావు. క్షేమంగా నా దగ్గరున్నాడు. ఇప్పుడు అతనితో కొట్టించాను. ఆ తర్వాత ముందు ముందు ఏం చేయబోతున్నానో నీకు తెలుసా? కృష్ణుడు చెప్పింది అర్జునుడు చేసినట్టు నేను చెప్పింది నువ్వు చేసి తీరాల్సిన రోజొస్తుంది. అటు నుండి దేవేంద్ర అన్నాడు. నీ మాట వినటానికి నువ్వు కృష్ణుడివి కాదు, ఎక్కువగా ఊహించుకోకు.
నేను అర్జున్ని అంతకు మించి కాదు, రాక్షసుడిని. నాకులాంటి రాక్షసుడిని ఎక్కడా చూసుండవు. కనిపించిన వెంటనే నాశనం చేస్తాను. పిడికిలు బిగించి కోపంగా అన్నాడు ఏకే. నాశనం చేస్తావా? అది తర్వాత చేద్దు కానీ ముందు నేనెక్కడున్నానో కనిపెట్టు. అతను వెటకారంగా అన్నాడు. నిన్ను కనిపెట్టిన 2వ నిమిషమే ఈ భూమి మీదుండవు. ఏకే అంటూ కాల్ కట్ చేశాడు. అవతల దేవేంద్ర తన ఫోన్లో నుండి సిమ్ని తీసి వెంటనే మంటల్లో వేసేశాడు. దేవేంద్రకి ఎదురుగా ఉన్న అర్జున్ మొహం మీద బాటిల్తో వాటర్ తీసుకుని కొన్ని చిలకరించాడు. అర్జున్ మత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. నేను నివేదాన్ని పట్టుకోవాలి. నన్ను మోసం చేసింది. నా జీవితం మొత్తం నాశనం చేసింది. అర్జున్ దేవేంద్రని చూసి అంటూ కదిలిపోయాడు. దేవేంద్ర అర్జున్ చెంప మీద గట్టిగా కొట్టి, నిన్ను మాట్లాడి రమ్మని పంపించాను. ఆ అమ్మాయిని కొట్టమనలేదు. ఆమె మీద చెయ్యి వెయ్యాలనుకున్న వీపీ ఏమయ్యాడో మర్చిపోయావా? నువ్వెంత పిచ్చుకలాంటి వాడివి. ఆ ఏకేని ఎదిరించాలని చాలా సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాను అని కళ్ళల్లో పగని చూపిస్తూ గట్టిగా అన్నాడు దేవేంద్ర. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.